నీవు ఎవరి వశములో ఉన్నావు? ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది. నీవు నీవు ఎవరి వశములో ఉన్నావు? నీవు అధికారుల వశములో ఉన్నావా, లేక దేవుని వశములో ఉన్నావా? దేవుని వశములో ఉన్నావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని వశములో ఉన్నటువంటి వారు దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటారు. మరి దేవుడు కొన్ని మాటలు మీ ఎదుట పెడుతున్నాడు. ఆ మాటలు మీరు విని మరి మీరు ఆయన వశములో ఉన్నారా లేరా మీ అంతటికి మీకే దేవుడు ఇప్పుడు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ నేను ఆయన వశంలో ఉన్నానంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ వాక్యాన్ని నువ్వు తెలుసుకొని ఆయన వశములో నేను లేనంటే నువ్వేం చేయాలంటే పశ్చాత్తాపడి, అయ్యా నాది తప్పైపోయింది నాయన, ఇక నుంచి నేను మానవుల వశములో, అధికారుల వశములో, ఎవరి వశములో నేను ఉండనయ్యా, నీ వశములో నేను ఉంటానని తీర్మానం చేసుకొని ప్రభు ఎదుట నిలబడి ఆయన రాజ్యము కొరానికి నువ్వు ఎదురు చూడాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమందికి దేవుడు చెప్తున్నటువంటి మాట, మనిషికి పాపం అనే వశం ఉంటుందట. నిజమా కాదా? పాపం అనే వశం ఉంటుందట. రెండవదిగా ఇంకేం చెప్తున్నాడు అక్కడ? సాతాను వశములో ఉంటారట. రెండవది ఏమంటున్నాడు? సాతాను వశంలో ఉంటారట. మూడవదిగా దేవుడు చెప్తున్నాడు దేవుని వశములో మూడవదిగా ఉంటారట. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాటలు, అయితే నువ్వు పాపము వశములో ఉంటే ఆ పాపానికి నువ్వు దూరం అయిపోవాలి. అయ్యా పాపము వశము అంటే ఏంటిదయ్యా అని అంటే మీరు జాగ్రత్తగా విన్నారంటే పాపం వశం ముఖ్యమైనటువంటిది ఏంటంటే తాగుడ. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? పాపము వశం అంటే ఏంటిదంటే తాగుడ. ఈ తాగుడ వలన ఏం జరుగుతుందంటే కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి. దేని వలన? తాగుడ వలన. కుటుంబాలన్నీ చెల్లచెదరయ్యేది దేని వలన అంటే తాగుడ వలన, జూదము వలన, పేకాట వలన. వింటున్నారా? అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, మరి మొట్టమొదటిగా మీరు పాపములో నుంచి విడిపించబడాలి. మీరు నా వశములో మీరు ఉన్నట్టయితే దేవుడు చెప్తున్నాడు మీరు పాపము నుండి విడుదల పొందుకోవాలి. పాపముతో నీకు పని లేదు. ఆ పాపాన్ని వదిలిపెట్టుకున్నటువంటి వాళ్ళు నా వశములో ఉంటారని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఈ పాపము వలన మన జీవితాలన్నీ ఖరాబ్ అయిపోతాయి. అందుకనే వీటికి మనము దూరం అయిపోవాలి. డ్రగ్సే గాని, వింటున్నారా, తాగుడా, వ్యభిచారమే గాని, వింటున్నారా, ఇవన్నీ పాపానికి సాదృశ్యం. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలైనా సరే, అన్య జనులైనా సరే, దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు యేసయ్య వశములో ఉండాలంటే ఈ పాపానికి నువ్వు దూరం అయిపోవాలి. ఆ పాపాన్ని వదిలిపెట్టి అయ్యా నీ వశములో ఉంటానని, నీతో నేను జీవిస్తానని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడతావో దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ సందేహం లేదు. అయ్యా నువ్వు ఏం చేస్తున్నావంటే, అయ్యా నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, మంచి పని చేస్తున్నాను,
అయ్యా మీరు ఎక్కడికి వెళ్తారయ్యా అంటే, అయ్యా మేము దేవుని నమ్ముకున్నాము, మేము ఎక్కడికి వెళ్ళాము, యేసుప్రభుని అంగీకరించుకో, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాం, ప్రతి శనివారం విడుదల ఆరాధనకి వెళ్తాం, మేము ఎక్కడ కూర్చోమయ్యా అని చెప్తారు. కరెక్టే, అది మంచిగానే ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తాగుతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? బీర్లు తాగుతారు, కోటర్లు తాగుతారు, జూజాలు ఆడుతారు, పేగాటలు ఆడుతారు. ఇవన్నీ ఆడి దేవుని వశంలో ఉన్నానని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఎలా మేలు కలగజేస్తాడు? అంటే మనోళ్ళు ఎవరు లేరు, సమాజముగా దేవుణ్ణి అంగీకరించినటువంటి వాళ్ళంట ఈ విధంగా ఉన్నారంట. ఒకవేళ మన సంఘములో ఎవరైనా ఆ విధంగా ఉంటే వాటిని వాక్యము ద్వారా అక్కడికక్కడనే నువ్వు తీర్మానం చేసుకొని దాని నుండి వదిలిపోవాలి. ఎందుకంటే అప్పుడు నీ కుటుంబం పరిమళ వాసనగా మార్చబడుతుంది, అభివృద్ధి చెందుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. ఆ కుటుంబానికి ఎన్ని ఆపదలు వచ్చినా సరే నా దేవుడు ముందుగా ఉండి ఆ కుటుంబాన్ని కాపాడటం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీరు ఇలాంటి పాపముల జోలికి మనం వెళ్ళకూడదు. తాగుబోతుల కాడికి పోయి నేను థమ్స్అప్ తాగుతానంటే కుదరదు. కొంతమంది నాకు చెప్తారు ఏమని, అయ్యా నేను చూడలేదయ్యా, అందులో పోశారయ్యా, నువ్వెందుకు కూర్చున్నావయ్యా? అయ్యా నువ్వెందుకు కూర్చున్నావాడా? నీకు వద్దని చెప్తున్నాడు. అదే ఫస్ట్ నువ్వు ఎవరి వశములో ఉన్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దేవుని నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, దేవునితో నడుస్తున్నాను చెప్తున్నావు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ప్రతి శనివారం విడుదల ఆరాధనకి వెళ్తున్నా అంటున్నావు. కానీ ఈ తాగుబోతుల దగ్గర నీకేం పని? ఈ తాగుబోతుల దగ్గర నువ్వు కూర్చుంటివి, అదో ఇదో మాట మాట్లాడే అన్ని షార్ట్ అయిపోయే. థమ్స్అప్ ఈయన ఒక కన్ను పెడతానే ఉంటాడు, ఆ పోసేటప్పుడు ఏం చేస్తాడంటే అటు ఇటు చూస్తాడు తెలవనట్టుగానే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇలాంటి పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, పోసిన దాకా ఏమన్నాడు, థమ్స్అపే కదా, మూత తీసినాక అటు ఇటు చూస్తాడు. అది పోసిన తర్వాత ఇలా పోసావు గిట్ట పోసినావా మళ్ళా అంటారు మళ్ళా. అందుకనే నా దేవుడు చెప్తున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఈ పాపానికి ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోతావో, నువ్వు దేవుని వశములో ఉంటావు, దేవుడు నేను అభివృద్ధి పరచడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా దేవుడు చెప్తున్నటువంటి మాట, పాపానికి దూరముగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ చదువుతారా వాక్య భాగంలోనికి మనం వెళ్దాము, కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. రోమా పుస్తకము 6వ అధ్యాయము, రోమా పుస్తకము 6వ అధ్యాయము 16వ వచనం చదువుతావా నాన్న? 16వ వచనం చదువు. లోబడుటకు వినండి, లోబడుటకు దేవునికి మిమ్మును మీరు దాసులుగా. దేవునికి కాదు నాన్న, అక్కడ దేనికి, మళ్ళీ రిపీట్ చేయది. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు. అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురు దానికే దాసులగుదురని మీరు ఎరగరా అని అపోస్తులైన పౌలు ఆ రోమ సంఘానికి వివరించి చెప్తున్నటువంటి మాట. మీరు ఎరగరా
మీకు తెలిసే, మీకు అన్ని తెలిసే. అందుకనే మళ్ళీ చెప్తున్నాడు అక్కడ, మీరు పాపానికి దాసులైపోతారా లేక నీతికి దాసులైపోతారా? ఇది చావు నిమిత్తమై ఉంటుందంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు శ్రద్ధగా మీరు వినాలి. దేనికైతే మీరు దాసులైపోతారో అదే సచ్చిన దాకా దాని మీదనే పడి ఉంటారు. అందుకనే దేవుని అంగీకరించి దేవునితో బ్రతుకుతున్నటువంటి మనము ఆ పాపానికి వేరై మనము జీవించాలి. ఎందుకు? మనము ఆయన రక్తం చేత కడగబడి నీతిమంతులుగా మార్చబడినటువంటి మనము ఆ థమ్సప్లో వాడు పోస్తున్నాడని నువ్వు చెప్తున్నావే, మరి వాడు కూర్చోవద్దనే చెప్తున్నాడు కదా దేవుడు, పొమ్మని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు దేనికి దాసును అవుతావో దాసునికే అక్కడనే దాసును అయిపో, ఆ వంశానికే చెందిన వాడు అయిపోతావు. ఆ వశములోనే నువ్వు పడిపోతావు. తాగుడ వశంలో పడిపోతే తాగుడ వశంలో జీవితాంతం అదే మాదిరిగా ఉండిపోతావు. అందుకనే వ్యభిచార వశంలో పడి ఉంటే వ్యభిచార వశంలో నువ్వు పడిపోతావు. కొట్లాట వశంలో పడిపోతే ఆ రౌడీ అయిపోతావు. పేకాడ వశంలో పడిపోతే ఆ పేకాడలో పడిపోతావు. అందుకని నా దేవుడు వాటినన్నిటిని తీసివేసి ఆయన రక్షణకు వచ్చినటువంటి నీవు ఆయన వశములో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావే, ఆశపడినటువంటి నీవు పాపాన్ని తీసివేసి నువ్వు నీతిగా బ్రతుకు. వాటినన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ కింది మాట చదువుతావా నాన్న? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా ఎట్లంట? హృదయపూర్వకంగా లోబడిన వారై ఉండాలి. మీరు లోబడి వారై ఉండాలి హృదయపూర్వకంగా. కొంతమంది ఎవరు చూస్తున్నారు అని చేస్తే అప్పటికప్పుడే ఒప్పుకుంటారు. ఎవరు ముందులో అనుకోవటం కాదు, నీ హృదయపూర్వకంగా. మళ్ళీ రిపీట్ చేయ మాట, మళ్ళీ చక్కగా వినండి అదే మాట. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై ఉండాలి. అయితే నువ్వు నామకార్థమైనటువంటి జీవితంలో నువ్వు జీవించట్లేదు. నీవు పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి ఆ క్రమములో, ఆ బోధలో, ఆ పరిచర్యలో నిలబడుతున్నటువంటి నీవు ఈ తాగుడకు, వ్యభిచారానికి, వీటికి అన్నిటికీ నువ్వేమయ్యా దూరం అయిపోవాలి. దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎప్పుడైతే వీటికి నువ్వు దూరం అయిపోతావో నా దేవుడు నిన్ను హత్తుకొని నిన్ను ఎత్తుకొని నీ కార్యం చేయటం దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి పరిచర్యల్లో కఠినమైనటువంటి మాటలు ఉంటాయి. ఆ కఠినమైనటువంటి మాటలు ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా అంగీకరించి పశ్చాత్తాపపడి ఆ వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్తావో దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అయ్యా ఆ చర్చిలకు వెళ్ళిరు, వాళ్ళు తాగుతున్నారు, మనం తాగితే ఏంటిది అంటారు కొంతమంది. అమ్మా, మనము ఆత్మ నడిపింపులో మనము నడిపించబడుతున్నాము. ఏ క్రమములో అక్కడ చెప్తున్నా, ఏ క్రమానైతే నువ్వు పాటిస్తున్నావో అదే క్రమములో నువ్వు జీవించాలి. ఆ క్రమాన్ని నువ్వు తప్పిపోకూడదు. ఎందుకంటే అది మంచి మార్గము, నీతి కలిగినటువంటి మార్గము. ఆ మార్గములోని నువ్వు వెళ్తే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుందని పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు అవి. అక్కడికి వెళ్తే అది చేస్తారు, ఇక్కడికి వెళ్తే ఇది చేస్తారు, ఇవన్నీ కాదు.
ఇప్పుడు కొన్ని కొన్ని చర్చిలలో ఏం చేస్తారంటే ప్రతి ఆదివారము సుట్లో, బిస్కెట్లో, ఇంకేంది గోళీలో, వినండి, ఇవన్నీ వాళ్ళకు ఏం చేస్తారంటే పిల్లలకు పెద్దవాళ్ళకు కానీ ఆకర్షించేటట్టుగా వాళ్ళు చేస్తారు. ఎంతవరకు? ఉన్నంత వరకు. తర్వాత ఏం చేస్తారు? అవి లేవు, బంద్ చేస్తారు. ఇప్పుడు మనం అందరము ఏమైపోతున్నామంటే మనము ఇప్పుడు పిచ్చోళ్ళు అయిపోతున్నాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? సరే, ఇంకొక విషయం ఏంటంటే ఈ క్రమంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, నాకు తెలియకుండానే మీరు పెద్ద కుటుంబం కదా, నేను ఒక 20,000 ఇస్తా, మా చర్చికి వస్తారా అనొచ్చు. అంటే నువ్వేం చేస్తావు? వెళ్ళిపోతావా? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? 20,000 మామూలు మాట, 50,000 మామూలు మాట. చిన్న ఫంక్షన్ చేయొచ్చు 50,000. ఏమనుకుంటున్నావు? మామూలు మాట. ఎంతమంది వెళ్ళగలుగుతారు? సరి చేతులు ఎత్తండి. ఎత్తరేందే? 1,00,00,000 రూపాయలు ఇచ్చినా కూడా క్రమములో జీవిస్తున్నటువంటి నీవు ఆ క్రమములోనే నిలబడాలి, కానీ నీ కాలు బయట వేయకూడదు. ఎందుకో తెలుసా? నామకార్థమైన జీవితాలు కొన్ని రోజులు ఉంటాయి, ఆ తర్వాత ఏమైపోతాయో మనకు తెలియదు. కానీ క్రమములో జీవిస్తున్నటువంటి నీవు బేస్మెంట్ గట్టిగా కట్టుకొని నువ్వు బయలుదేరుతున్నావు కాబట్టి జీవితాంతం నీ పిల్లలందరూ ఆరాధన చేసుకునే చోటు ఇది క్రమమైనటువంటి బోధ. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మా వాళ్ళే ఏది, మా ఇంటి పక్కలోలే, లేదు మా తమ్ముడు కూడా, ఇగో వాళ్ళు పోతున్నారు. ఇవన్నీ పెట్టుకుంటే నీ కుటుంబం ఖరాబ్ అయిపోతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇవన్నీ పెట్టుకొని నువ్వు ముందర వెళ్ళావు అనుకో, నీ కుటుంబం ఖరాబ్ అయిపోతుంది. ఆ తర్వాత పట్టించుకుంటే నాదుడే నీ దగ్గరికి రాడు. అదే క్రమములో జీవిస్తున్నటువంటి, సత్యములో జీవిస్తున్నటువంటి నీవు, నీతి కలిగిన పరిచర్యలో జీవిస్తున్నటువంటి నీవు, నీకేదైనా జరిగితే దేవుడు లెక్క అడుగుతాడని నీ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఎవరు? దైవజనులు, సంఘం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మన సంఘములోనైనా ఎక్కడనైనా సరే సత్యమైనటువంటి బోధలో బోధిస్తున్నటువంటి, అక్కడ ఆరాధన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ ఒక్కరికైనా సంఘములో ఏది జరిగినా సంఘమంతా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే అది మన నీతి కలిగినటువంటి కుటుంబం గనక, నీతి కలిగినటువంటి ఆత్మ గనక, ఆ ఆత్మను రక్షించటానికి అందరూ ఉపవాసం ఉండైనా ప్రార్థన చేస్తారు. అక్కడ ఏదైనా కొదవ ఉన్నా తలా ఇంత వేసి సహాయము కూడా చేస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అది బోధ, అది బోధ, అది బోధ. ఈ విధంగా జీవించాలి. ఇప్పటి కొరానికి ఆకర్షించులవైతే రేపు నాడు నీ కొడుకు డాక్టర్ కాలేడు, నీ కొడుకు, నీ బిడ్డే గాని, వింటున్నావా, ఇంజనీరింగ్ కాలేదు, లాయర్ కాలేదు, వింటారా, ఒక బోధలోనికి రాలేరు. ఈ అలవాటు ఎప్పుడు పిల్లలకు పెట్టకూడదు. వాళ్ళు చదువు, సత్యాన్ని నేర్పించాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత ఉన్న దాంట్లో కొంచెం కొంచెం తిన్నా కానీ వాళ్ళు అది తెలుసుకొని మా భవిష్యత్తు ఏంది, మా కుటుంబం భవిష్యత్తు ఏంది అని ఆలోచన చేసుకొని వాళ్ళు మెట్టు ఎక్కగలుగుతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మన పిల్లలకు పాపము పనులు నేర్పకండి. మన పిల్లలు మనం ఏ విధంగా అయితే నీతిగా బ్రతుకుతున్నామో అదే నీతిని మన పిల్లలకు మనం నేర్పాలి. వాళ్ళు పెద్ద అయ్యి మంచి ప్రయోజకులు అయ్యి, వాళ్ళు ఉద్యోగస్తులు అయ్యి మన కుటుంబాన్ని అనేకుల మధ్యలో ఒక దీవెనకరంగా మార్చుతారు. వాళ్ళు
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఈ ప్రకారంగా మనం జీవించాలని అక్కడ పౌలు గారు రోమ సంఘానికి చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, నువ్వు సచ్చే అంత వరకు పాపంలో పడితే పాపంలో పడిపోతావు, నీతిగా బ్రతికితే నీతితో ఉంటావు. అందుకనే ఈ రెండిట్లో దేవుడు అంటున్నాడు, పాపాన్ని వదిలిపెట్టి నీతిగా బ్రతుకు, అప్పుడు నా వశంలో ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. మరి ఏ వశంలో ఉంటారో నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు. ఆ మాటలు మీకు వివరించి చెప్తున్నాను. మీరు ఏ విధంగా ఉంటారో అది మీకే దేవుడు వదిలిపెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా ఒక వాక్య భాగాన్ని? యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. దేవుడు చక్కగా చెప్తున్నటువంటి మాట. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును, చూడండి, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు చెప్తున్నాడు. అమ్మా, దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పేది కాదు. ఎవడైతే పాపములో పడిపోతాడో వాడు పాపానికే దాసుడైపోతాడు. ఎప్పుడైతే ఆ పాపాన్ని వదిలిపెడతావో నిన్ను దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అందుకనే దేవుడు సూటిగా చెప్తున్నాడు. ఒక్కొక్కరు జాగ్రత్తగా వినండి, మీరంతా వినండి జాగ్రత్తగా. పాపములో పడిపోయినటువంటి వారు పాపానికి, మళ్ళీ రిపీట్ చేయమాట. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని నిశ్చయముగా చెప్పుచున్నాను. నేనే నిశ్చయముగా మీకు చెప్తున్నానని చెప్తున్నాడు దేవుడు. నేను అందరినీ అదివి చూచాను. అందుకనే పాపము చేసే వాళ్ళు ఉన్నారు, నీతిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అందుకనే నువ్వు పాపములోనికి వెళ్ళకు, ఎందుకంటే అది అంతము వరకు ఉంటుంది. నువ్వు నీతిగా బ్రతికితే నువ్వు నా వశములో ఉంటావు, నా రాజ్యములో ఉంటావు. నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడనే ఉంటావు అని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడండి, వాక్య భాగంలోనికి వెళ్దాము. ఒక కుటుంబము అది దేవునితో అనుబంధము కలిగి ఆయన వశములో జీవిస్తున్నటువంటి కుటుంబము. పిల్లలు లేరు, వాళ్ళకు పిల్లలు కలిగారు. మొట్టమొదట ఒక కుమారుడు పుట్టాడు, తర్వాత కూడా రెండవ కుమారుడు పుట్టాడు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, వస్తున్నారు, సంతోషంగా వాళ్ళు ఇక పాపానికి దూరమై పవిత్రత కలిగి దేవుని కొరకు వైరాగం కలిగి వాళ్ళు జీవిస్తున్నటువంటి ఆ రోజులలో ఏమైపోయిందంటే అన్నదమ్ములకే కొట్లాట వచ్చేసి, అరే తల్లిదండ్రులకు తెలవక మునిపే తమ్ముణ్ణి అన్న చంపేశాడు. ఎక్కడా చూశాడు వీడు ఏడంగా వస్తాడో చూశాడు. ఆహా, ఈ టైం అయింది, మధ్యాహ్నం 2 గంటలకా 3 గంటలకా గొర్రెలు నీళ్ళు తాగే సమయం. ఏ సమయం అయ్యా? ఏ సమయానికి తాగుతాయి? మధ్యాహ్నం అంటే 2-3 గంటలకు అనుకోండి. 1కి అనుకో. 1 టయాన వీడు ఏం చేస్తున్నాడంటే అన్న ఆలోచన చేస్తున్నాడు, ఈడు ఎప్పుడు వస్తాడో అని చూస్తా ఉన్నాడు. అయితే ఆ సమయానికి ఆడికి రాగానే వాని ఒక్క మాట కూడా మాట్లాడే వాని మీద పడి వాని చంపేశాడు. అంతే. చంపేసి ఎరగనట్టే దేవుని మందిరానికి ఆదివారం పోయి దేవుని మందిరంలో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అయ్యా, ఎప్పుడు మీ తమ్ముని తీసుకొని నువ్వు దేవుని మందిరానికి వచ్చేవారివే, మరి ఎందుకు నీ తమ్ముడు ఈరోజు దేవుని మందిరానికి రాలేదు? ఏమయ్యా ఏసయ్యా, మా తమ్మునికి ఏమన్నా నేను కాపలి వాడనా? పెరిగిపోయింది స్టేజ్. అన్నిటికన్నీ వచ్చిన తర్వాత
దేవునితోటి ఏం పని? దేవునికే ఎదురు తిరుగుతున్నారు. అన్ని సంపాదించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో పడిపోయానయ్యా, ఏదో పడిపోయానయ్యా, తాగుళ్ళా ఏదో పడిపోయానయ్యా. ఎందుకు పడిపోతావు నువ్వు? గర్భం వచ్చేస్తుందా? అల్పం వచ్చేస్తుందా? అన్నిటికన్నీ దేవుడు ఇవ్వగానే దేవుడి మందిరం ఎగ్గొట్టడం, మళ్ళీ ఏదన్నా జరగని, అయ్యో ఇన్ని సంవత్సరాలు అయింది మీరు దేవుని మందిరానికి పోయిరు, అందుకనే మీకు గిట్ల అయిపోయింది. మీరు లాస్ట్ నీ ప్రవర్తన చూస్తే మందిరంలో ఉండరు, దైవజనుడు చెప్పినట్టుగా నడుచుకోరు, క్రమాన్ని పాటించరు, దేవుడు చెప్పినట్టుగా వినరు. మీ అంతటిగా స్వబుద్ధితో, మీ అంతటా మీ ఆలోచనతో, మీ ప్రకారంగా మీరు జీవిస్తారు. ఏదైనా జరిగితే అయ్యో మన కుటుంబంలో ఎప్పుడు లేదు కదా దేవుని నమ్ముకునేది, మీరు నమ్ముకున్నారు కాబట్టి గట్ట జరిగిందమ్మా అంటరానరా. అందుకనే అక్కడ చూస్తున్నటువంటి దైవజనుడు వెంటనే గమనించాడు, అయ్యో ఎప్పుడు ఇద్దరు అన్నదమ్ములు చక్కగా దేవుని మందిరానికి వచ్చేది, ఈరోజు ఎందుకు తమ్ముడు దేవుని మందిరానికి రాలేదని దేవుడు అడుగుతుంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏందో ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం. ఆ మాట చదువుతావన్నా? 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదివి నాకు వినిపించున్నా. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని నువ్వు వేల్తావని దేవుడు చెప్తున్నాడు. అంటే సృష్టికర్త అయినటువంటి యేసయ్య అప్పుడే తన తమ్ముడు చనిపోయినటువంటి ఆ రక్తం అంట, యేసయ్యా నన్ను చంపుతున్నాడని ఆ రక్తము మొరపెడుతుందట. భూమి నెరవేర్చింది ఆ రక్తం తాగటానికి. యేసయ్యా ఇదిగో భూమి నా రక్తం తీసుకొని పోతుండే, ఇదిగో అన్న చంపేస్తున్నాడు, యేసయ్యా అని మొరపెడుతుంటే ఆ మొర దేవుడు చూశాడట. చూడండి దేవుని బిడ్డలారా, చాలా మటుకు అక్కడక్కడ తెలిసి తెలియక మంచోడా చెడ్డోడా ఏది చూడరు, వెళ్ళగానే ఎవరు డబ్బులు ఇస్తే వాడిని పోయి చంపేస్తారు, ఎవరి స్వార్థం కొరానికి వాడిని పోయి చంపేస్తారు, ఎవడు 10 రూపాయలు ఇస్తే వారికి ఆ తప్పుడు మాటలు చెప్తా ఉంటారు, ఎవడు కొంచెం పైకి లేస్తుంటే వాడు మంచోడై పైకి లేచి కనుమలకు సహాయం చేస్తాడని ఆలోచన చేయరు. వాడిని ఎప్పుడు వాడిని అణిచివేయాలను వాళ్ళు ఎప్పుడు టార్గెట్ చేస్తారు, వీళ్ళు ఎమ్మటే నాకు డబ్బులు ఇవ్వు నేను ఏ చేస్తానని చెప్పేస్తాను. అంటే దీన్ని బట్టి చూస్తే ఆలోచన ఎట్లుంటుందో తెలుసా దేవుని బిడ్డలారా? ఒక మనిషి విధానాన్ని మనం తెలుసుకున్నప్పుడు, అతడు మనతో ఉన్నప్పుడు, అతడు మన క్రమంలో జీవిస్తున్నప్పుడు, అతడు మంచివాడని మనకు తెలిసినప్పుడు, వాడు 1,00,000 ఇవ్వని 2 లక్షలు ఇవ్వని 1 కోటి ఇవ్వని, అతడు మనిషి ముఖ్యము, అతని ప్రాణము ముఖ్యమైనటువంటిది. వాడు ఖచ్చితంగా మనకు సహాయం చేసేవాడు. ఈ రోజు నీకు డబ్బులు ఇచ్చి వాడు సంపేపించిన తర్వాత నిన్ను వెంటనే దూరపరుస్తాడే. ఇలాంటి ఎంతమందిని మనం చూడట్లేదు. అది అక్కడ సిచ్యువేషన్ జరిగింది ఏంటో తెలుసా? సొంతము తమ్ముడే, సొంతము ఒక తల్లికి పుట్టినటువంటి ఆ పిల్లలే సాతానుడు ఎంత టార్గెట్ చేశాడో చూసావా? వాడి మనసు మార్చాడు. సత్క్రియ అనగా మంచి పని. అయ్యా నువ్వు మంచి పని చెయ్యకపోతే నువ్వు తల ఎత్తుకోలేవా అని అడిగితే ఆయన సమాధానం చెప్పట్లేదు. ఒకవేళ నువ్వు ఆ విధంగా చేస్తే పాపము నీకు పొంచి ఉన్నది. ఎందుకో తెలుసా? నువ్వు పాపం వశములో ఉన్నావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తావా? నీకు డబ్బు పిచ్చుంది, మనుషులు చెడగొట్టే పిచ్చుంది. మంచోళ్ళను చూడవు, నువ్వు చెడ్డోళ్ళను
కావు. నీ కారణం ఏంటంటే నీకు డబ్బు కావాలి. నీకేం కావాలంటే ఒక మనిషిని ఖరాబు చేయాలంటే నీకు డబ్బు కావాలి, వాళ్ళ మాటలు కావాలి. అందుకనే అయ్యా, ఒకవేళ మంచి పని నువ్వు చేయకపోతే నువ్వు తల ఎత్తుకోలేవా అని అడిగితే అని సమాధానము ఏమి చెప్పట్లేదు. అందుకనే దేవుడు అన్నాడు, అక్కడి నుంచి కింది మాట చదువునానా, ఒక మాట కిందికి చదువు. కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడను. వారు పొలములో ఉన్నప్పుడు కయీనును తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతను చంపాడు. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేను ఎరుగనని చెప్పాడు. అయితే నేను చెప్పినటువంటి 8వ వచనం చదువును నాన్న, 4:8. కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. 8వ వచనమేనా? 4వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండం 7 తర్వాత నాన్న, అదేనా? కరెక్ట్. 9వ వచనం చదువు నాన్న. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనేను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇద్దరు అన్నదమ్ములే, అన్ని తెలిసే ఇప్పుడు మీ తమ్ముడు రాలేదంటే ఆయనకు నేను కావలివాడనా అంటున్నాడు. దేవునికే ప్రశ్న వేస్తున్నాడు ఆయన. అంటే దేవునికి ఏం తెలియదు అన్నట్టు. ఇప్పుడు దేవుడు లేకపోతే మనం ఆరాధన చేసే వాళ్ళమేనా? ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఆరాధన చేస్తున్నాం. మరి అంత తెలివి ఉంది చూడు, దేవుని కన్నా ఎక్కువ తెలివి ఉంది ఆయన. అయితే దేవుడు ఏమన్నాడో తెలుసా? 11వ వచనం చదువు నాన్న. ఇప్పుడు 11వ వచనం చదువు. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. చదువు నాన్న. నీవు నేలను చేతపరుచుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వీళ్ళు ఒక ఆయనేమో గొర్రెల కాపరి, ఒక ఆయనేమో వ్యవసాయం చేస్తాడు. అయితే వీళ్ళకి ఎక్కడ జరిగిందంటే దేవునికి ఒప్పుకున్నటువంటిది దేవునికి అప్పగించాలి. అయితే ఆయన నీతిగా ఆయన ఏదైతే దేవునికి ఒప్పుకున్నాడో తీసుకొచ్చి దేవునికి అప్పగించాడు. ఈయన పంట బాగా పండింది. ఈయన ఏం చేశాడంటే కలిపాడు. అలా కొన్ని ఒడ్లు కొన్ని తాళ్ళు, ఈ 2 అలా కలుపుకొని అది తీసుకొచ్చి ఈయనకన్నా ఎక్కువ తీసుకొచ్చి దేవుని ముందలో పెట్టాడు. దేవుని ముందలో పెడితే దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఈ తమ్ముడు తీసుకొచ్చినటువంటి ఆ కానుకనేమో దేవుడు అంగీకరించాడు, ఈయన కానుకను దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదంటే ఈయన దాంట్లో మొత్తము దాని తాళ్ళు గింజలు ఉన్నాయి, ఈయనదేమో మంచిగా ఉన్నాయి. కాబట్టి దేవుడు మంచిగా కోరుకుంటాడు కానీ చెడ్డది కోరుకోడు కదా అని ఆ మాట అన్నందుకు అతడు ఏం చేశాడంటే నా తమ్ముడినే ఇచ్చినటువంటి బాగానే దేవుడు సంతోషపడ్డాడు.
మరి నన్నేమో తిరస్కరించాడని చెప్పి కోపం పెట్టుకొని వీడిని ఉంచటానికి వీలు లేదని వాని దానుకోరానికి చంపేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే పాపం ఏం చేస్తుందంటే ఇది కుటుంబములో చెడగొట్టేస్తుంది. కుటుంబము తన చూడదు, ఎవరిని చూడదు. ఈ తాగుబోతులు ఎవరిని చూడదు, ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అందుకని ఆ తాగుడు మానుకొని, నా స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ పాపానికి వేరై మీరు జీవిస్తే దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఒకవేళ నువ్వు పంట వేసినా కూడా, నువ్వు సేద్యం చేసినా కూడా ఆ పంట ఇక ఫలించదు. నువ్వు దేశ దిమ్మరివై తిరుగుతావు అన్నాడు. అదే మాట ప్రకారంగా దేశ దిమ్మరై తిరిగాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, పాపానికి వేరై మనం జీవిస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన వశములో మనం ఉంటాము, ఆయన మన వశములో ఉంటాడు. మనం ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు